అమ్మి రా అమ్మి కూర్చో. ఓ నా దగ్గర మొహమాటం ఏంటి నీకు? దా. నమస్కారం అండి. నమస్కారం. మీ నాన్నగారు చెప్పారు, పదండి కూర్చుని మాట్లాడదాం. కూర్చోండి. ఆనందా, చిన్న పనుంది, ఇప్పుడే వస్తాము. సరే అక్క. రండి, పద. శరణ్య, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అలాగే అత్తయ్య గారు. చెప్పండి, సమస్య ఏంటి? మేడం, నాకు ఈ మధ్య ఈ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. కానీ ఇంతలోనే అది నేను చెప్తాను మేడం. మనోజ్ నేను మంచి పరిచయస్తులం. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో మమ్మల్ని ఆట పట్టించడానికి ఒక పార్టీలో మాకు మత్తుమందు కలిపిచ్చారు. ఆ రోజు తెలియకుండానే మేం కలుసుకున్నాం. దాని మూలంగా నేను ప్రెగ్నెంట్ అయ్యాను మేడం. ఈ కడుపులో బిడ్డకి తండ్రి మనోజే మేడం. మేడం, ఇదంతా నాకు తెలియకుండా జరిగిన పొరపాటు. మా ఇంట్లో ఎప్పటి నుంచో సులోచనతో పెళ్లి చేయాలని అనుకుంటూ ఉన్నారు మేడం. ఇప్పుడు పెళ్లి మాటలు కూడా అయిపోయాయి, లగ్నపత్రిక కూడా రాసుకున్నాం. ఏం చేయాలో పాలు పోవట్లేదు మేడం. మేడం, తెలియకుండా వచ్చిన ఇప్పుడు ఈ కడుపును నేను ఎలా తీయించుకోగలను చెప్పండి? అలా అని ఉంచుకొని పిల్లాన్ని కంటే బిడ్డని తండ్రి లేకుండా ఎలా పెంచగలను? మీరే న్యాయం చెప్పండి మేడం. ఇన్ని రోజులు ఏం చేశావమ్మా? ఎలా అయినా తనని ఒప్పించుకుందామని చాలా ట్రై చేశాను మేడం. కానీ వేరే అమ్మాయితో పెళ్ళి అంటే ఇలా మీ దగ్గరకు వచ్చి న్యాయం కోరుతున్నాం. సమస్య ఏంటో అర్థమైంది. మీ ముగ్గురిలో ఏ ఒక్కరూ కావాలని ఏ తప్పు చేయలేదు. ఎవరో చేసిన ఆకతాయితనం మూలంగా ఇదంతా జరిగింది. కానీ ఏం జరిగినా సరే తీవ్రమైన నష్టం ఎవరికైతే జరుగుతుందో వాళ్ల వైపే న్యాయం జరగాలి. తప్పదు. మేడం, మాది చాలా పరువుగల కుటుంబం. ఊళ్ళో నాన్నకి మంచి పేరుంది. ఇప్పుడు లగ్నపత్రిక వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయిందంటే నాన్న తలెత్తుకొని తిరగలేరు మేడం. చూడమ్మా, పెళ్ళి ఆగిపోయినంత మాత్రాన ఆడపిల్లని ఎవ్వరూ తప్పు పట్టరమ్మా. కాని ఇక్కడి పిల్ల నెల తప్పింది. ఇప్పుడే బిడ్డ ఊపిరి పోసుకుంటోంది. ఇలాంటి సమయంలో బిడ్డకి తండ్రి లేకుండా ఉంటే కడుపుతో ఉన్న ఈ అమ్మాయిని సమాజం ఎన్ని మాటలంటారు? అవన్నీ భరించి బిడ్డను కంటే ఎలా పెంచుతుంది? ఒకవేళ ఆ మాటలు పడలేక బిడ్డని ఏ కుప్పతొట్టిలోనో ఆశ్రమంలోనో వదిలిపెడితే ఆ పాపం ఎవరికి తగులుతుంది?
కూర్చోమ్మా, నువ్వు కూర్చో. జరిగింది పొరపాటైనా మనోజ్ నెల తప్పిన ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటమే న్యాయం. అమ్మ సులోచన, సాటి ఆడపిల్లగా ఈ అమ్మాయి పరిస్థితిని ప్రాక్టికల్గా అర్థం చేసుకోమ్మా. బాబు మనోజ్, న్యాయమేంటో చెప్పాను. నా మాట మీద గౌరవంతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోగలవా? అలాగే మేడం, మీ మాటకు నేను కట్టుబడి ఉంటాను. ఈమెనే పెళ్లి చేసుకుంటాను మేడం. అమ్మా శరణ్య, సరే అత్తయ్య గారు. థ్యాంక్ యూ మేడం. వద్దొద్దొద్దు. మీ వాళ్లతో నేను మాట్లాడతానమ్మా. నీకో మంచి అబ్బాయిని చూడమంటాను. ఆ పెళ్లి ఖర్చు కూడా మా కుటుంబమే భరిస్తుంది. మనోజ్ విషయంలో నువ్వు ఏం బాధపడకు. చాలా సంతోషం మేడం, ఉంటాను. ఉమ్. రా. చాలా మంచి పని చేసావా ఆనంద. నీకోసం కొత్త చీరలు తెప్పించాను, చూతుగాన్రా. ఆగండి.